ఛాంపియన్ స్వప్న సినిమాస్ బ్యానర్లో వస్తున్నటువంటి మరో క్వాలిటీ ప్రాజెక్ట్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేస్తారు అన్న క్రెడిబిలిటీ ఉన్నటువంటి కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో స్వప్న సినిమాస్ కూడా ఒకటి. సీతారామం, మహానటి లాంటి సినిమాల్లో స్టార్స్ లేకపోయినా సరే కంటెంట్ని నమ్మి చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ ఛాంపియన్ మూవీని కూడా దాదాపుగా 45 కోట్లు పెట్టి నిర్మించింది స్వప్న సినిమాస్. కొత్త హీరో మీద ఇంత భారీ బడ్జెట్ పెట్టడం చాలా రిస్క్. పోతే కోట్లలో నష్టం వస్తుంది. ఈ ఛాంపియన్ అనే సినిమా ఒక పెద్ద మిస్ఫైర్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా కథలోనే పెద్ద బలం లేదు. కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల యొక్క అరాచకాలకి వ్యతిరేకంగా తిరగబడిన భైరాన్పల్లి అనే గ్రామ ప్రజల యొక్క పోరాటమే ఈ సినిమా. ఒక చిన్న గ్రామంలోని ప్రజలు రజాకార్లపై యుద్ధం చేసి భయపెట్టారు అన్నది అంత కన్విన్సింగ్గా లేదు. దానికి తోడు ఈ సినిమా మోర్ దెన్ ఏ హిస్టారిక్ ఫిల్మ్, ఏదో హీరో లాంచింగ్ ఫిల్మ్ లాగా అయిపోయింది. మంచి డ్యాన్స్ నెంబర్లు, మంచి ఫైట్లు, హీరో క్యారెక్టర్లో యాటిట్యూడ్లు, గుర్రపు స్వారీలు, హీరో ఎలివేషన్లు అన్నీ పెట్టేశారు. దానితో ఈ హిస్టారిక్ కథలో ఉన్నటువంటి ఎమోషన్ డైల్యూట్ అయిపోయింది. ఒక హిస్టారిక్ ఫిల్మ్కి ఆథెంటిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పటి మనుషులు, వారి వేషధారణ, భాష అనేది కరెక్ట్గా సెట్ అయితేనే ఆ కథలోని ఎమోషన్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఈ సినిమా ఆథెంటిక్గా అస్సలు ఏమాత్రం కూడా లేదు. మనకి ఈ సినిమా చూస్తున్నప్పుడు 1947-48 ప్రాంతాల్లో ఒక తెలంగాణ గ్రామాన్ని చూస్తున్నామన్న ఫీలింగు ఏమాత్రం కలగలేదు. ఏదైతే తెలంగాణ భాష, కల్చర్ ఉందో దాని ఆత్మని సరిగ్గా పట్టుకోలేకపోయారు. దానితో సినిమాలో ప్రతిదీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఈవెన్ ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్లు కూడా ఏమాత్రం బాగాలేదు. ఎస్పెషల్లీ రాజిరెడ్డి అని చెప్పేసి ఊరు పెద్ద క్యారెక్టర్ చేసినటువంటి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారి పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు. ఈ సినిమాకి దేంట్లోనూ కూడా లోటు లేదండి. గ్రేట్ టెక్నీషియన్స్ని ఇచ్చారు, మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులను ఇచ్చారు, స్థాయికి మించి చాలా పెద్ద బడ్జెట్ పెట్టారు ప్రొడ్యూసర్స్. మరి ఎక్కడ తప్పు జరిగింది అంటే డైరెక్షన్ బాగాలేదు. నవేడేస్ ప్రొడ్యూసర్స్ ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చే ముందు కథ ఎగ్జైటింగ్గా ఉంది, లేదా నేరేషన్ బాగా అద్భుతంగా ఇచ్చాడు, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అన్నది కాదు చూడాల్సింది. డైరెక్టరు ఈ తరానికి, ఈ జనరేషన్కి నచ్చేలాగా సినిమాని, కథని ఎగ్జైటింగ్గా తీయగలడా లేదా అన్నది మాత్రమే చూడాలి. వీక్ డైరెక్షన్ అనేది ఈ సినిమాలోని ప్రతి చిన్న విషయంలో కూడా మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మహానటికి, సీతారామానికి, ఈ ఛాంపియన్ మూవీకి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మంచి డైరెక్టర్లు ఉంటే ఇక్కడ వీక్ డైరెక్టర్ ఉన్నాడు, అంతే తేడా. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ఫ్లాప్ అవ్వాలన్నా, ఒక సినిమా మంచి సినిమా అవ్వాలన్నా, చెత్త సినిమా అవ్వాలన్నా అది కేవలం దర్శకుడి చేతుల్లో మాత్రమే ఉంటుంది అనడానికి ఈ సినిమా అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకో విషయం, అసలు టాలెంటే లేనటువంటి ఇలాంటి నెపో కిడ్స్ని ఎగైన్ అండ్ ఎగైన్ ఇంతంత భారీ బడ్జెట్లు పెట్టి రీలాంచ్లు చేయడం కంటే చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు లైక్ తిరువీర్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా మంచిది. నెపోటిజం అట్ ఇట్స్ వర్స్ట్ అండి. అండ్ చరిత్రకి బాగా షుగర్ కోటింగ్ చేశారండి. బ్రిటిష్ వాళ్ళని చాలా గొప్పగా చూపించారు. బ్రిటిష్ వాళ్ళే మన దేశాన్ని డెవలప్ చేశారు, బ్రిటిష్ వాళ్ళే రైల్వేస్ వేశారు, వాళ్ళు లేకపోతే ఈ పాటికి మన ఇండియా అడుక్కు తినేది అన్నట్టు సినిమాల ద్వారా బాగా నేరేటివ్ని సెట్ చేశారు. ఈ సినిమా కూడా అదే చేసింది. తెలంగాణ చరిత్రలో బయట ప్రపంచానికి తెలియనటువంటి ఆర్ద్రతతో కూడుకున్నటువంటి బాధ చాలా ఉంటుంది. దాన్ని ఇప్పటి వరకు కూడా ఏ సినిమా కూడా సరిగ్గా చూపించలేదు. ఈ సినిమా కూడా అంతే. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇది మోర్ దెన్ ఏ హిస్టారిక్ ఫిల్మ్ కంటే ఒక నెపో కిడ్ రీలాంచింగ్ ఫిల్మ్ అంతే. దట్స్ ఇట్. జై హింద్.